హే చారుస్మిత చంద్రబింబవదన హరింకార మంత్రోజ్వల శ్రీచక్రస్థిత బిందు మధ్య నిలయ శ్రీరాజరాజేశ్వరి యా చింతామణి గేహమందలరు నార్యా షోడశీ శ్రీకళ శ్రీ చిచ్చెత్తి వటంచుగొల్చెదనమ్మ శివశ్రీ శ్రీకరీ శంకరి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ఆశ్వేజ మాసం శుక్లపక్షం దశమి తిథి రోజు విజయదశమి పర్వదినంగా జరుపుకోవటం, అపరాజితాదేవిగా అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు అనేక మంది రాక్షసులతో యుద్ధం చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి అపరాజితాదేవిగా పరాజయం అనేది లేకుండా ముందడుగు వేసింది. కాబట్టి ఆ అపరాజితాదేవిని విజయదశమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి. ఈ అపరాజితాదేవినే రాజరాజేశ్వరి దేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ అపరాజితాదేవి రూపంలో రాజరాజేశ్వరీదేవి రూపంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో అమ్మవారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే విజయదశమి రోజు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో జగన్మాత భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారు ఒక చెయ్యి అభయముద్రలో ఉండి ఇంకొక చేత్తో ఇక్షుఖండం అంటే చెరకు గడను ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కలిగితే సంవత్సరం మొత్తం అపజయాలనే ఉండవు, విజయాలు కలుగుతాయి. రాజరాజేశ్వరి అలంకారాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవటం, దానితో పాటుగా మీ గృహంలో దీపారాధన చేశాక రాజరాజేశ్వరి దేవికి సంబంధించినటువంటి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, అమ్మవారి ప్రీతి కోసం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్న నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం అపరాజిత అనే పేరుతో పిలువబడే రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల పరాజయం అనేది ఉండవు, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే విజయదశమికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే విజయదశమి రోజు విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఏ పని ప్రారంభించినా ఆ పని సంవత్సరం మొత్తం అఖండ విజయాలను కలిగింపజేస్తుంది. విజయదశమి రోజు విజయ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి పరమశివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏం చెప్పాడంటే, అశ్వినస్య సితే పక్షే త్రయోదశ్యాం నిశాముఖే సకాలో విజయోజ్ఞేయ సర్వకార్యార్థ సిద్ధయే అంటూ పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. విజయదశమి రోజు ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంటుంది, దాన్ని విజయ ముహూర్తం అంటారు. తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా, రాహుకాలం దుర్ముహూర్తం యమగండంతో సంబంధం లేకుండా ఆ విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఎవరైనా ఒక కొత్త పనిని ప్రారంభించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఆ పని అఖండ విజయాలను కలిగింపజేస్తుంది. అది విజయదశమి నాడు విజయ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది. 2024 సంవత్సరం విజయదశమి రోజు విజయ ముహూర్తం ఏ సమయంలో వచ్చిందంటే మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:49 వరకు విజయ ముహూర్తం ఉంది. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాలంటే విజయదశమి రోజు ఈ సమయంలో ప్రారంభించండి. కొత్తగా ఒక పనిని ప్రారంభించాలంటే ఈ సమయంలో ప్రారంభించండి. ఆ పని ఆ వ్యాపారం సంవత్సరం మొత్తం అఖండ విజయాలను కలిగింపజేస్తుంది. వివాహానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయాలన్నా లేదా ధనపరమైనటువంటి కీలకమైన వ్యవహారాలు నిర్వహించాలన్నా విజయదశమి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి సమయం మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 మధ్యలో ఆ పనులు చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఆ పనులు మీకు అఖండ విజయాలను కలిగింపజేస్తాయి. అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అది విజయ ముహూర్తానికి విజయదశమి రోజు ఉన్న ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది. అదేవిధంగా
విజయదశమి రోజు అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి పూజను గృహంలో నిర్వహించాలి. దీన్నే ఐశ్వర్య త్రిశక్తి పూజ అనే పేరుతో పిలుస్తారు. విజయదశమి అంటేనే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ త్రిశక్తి స్వరూపంగా రాక్షస సంహారం చేసి అంతిమంగా పరాజయం అనేది లేకుండా విజయాలను పొందినటువంటి రోజు. కాబట్టి ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను ఎవరైతే విజయదశమి రోజు చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద 3 చోట్ల తమలపాకులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 తమలపాకుల మీద కూడా పసుపు ముద్దలను ఉంచాలి. ఈ 3 పసుపు ముద్దలను కూడా అమ్మవారి స్వరూపంగా భావించాలి. మొదటి పసుపు ముద్దను మహాకాళి స్వరూపంగా, రెండవ పసుపు ముద్దను మహాలక్ష్మి స్వరూపంగా, మూడవ పసుపు ముద్దను మహాసరస్వతి స్వరూపంగా భావించాలి. ఎప్పుడైనా సరే పసుపు కొమ్ముకి లేదా పసుపు ముద్దకి పై భాగంలో బొట్టు పెడితే అది గణపతి అవుతుంది. అలా కాకుండా పసుపు ముద్దకి పై భాగంలో ఎడమవైపు, కుడివైపు 3 చోట్ల కుంకుమ బొట్టు పెడితే అది అమ్మవారి స్వరూపం అవుతుంది. కాబట్టి ఈ 3 పసుపు ముద్దలకి కూడా పై భాగంలో ఎడమవైపు, కుడివైపు 3 చోట్ల కూడా కుంకుమ బొట్లు పెట్టండి. మొదటి పసుపు ముద్ద, రెండో పసుపు ముద్ద, మూడో పసుపు ముద్ద, ఈ 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదలను ఉంచండి. ఒక్కొక్క మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు చప్పున వేసి దీపాలు వెలిగించాలి. ఆ 3 ఒత్తులు కూడా ఎలా వేయాలంటే, ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, 3వ ఒత్తి ఈశాన్యం వైపు ఏర్పాటు చేసి ఆ దీపాలు వెలిగించాలి. ఇలా 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదలను ఉంచి ఒక్కొక్క మట్టి ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత మొదటి పసుపు ముద్ద దగ్గర ఒక నీలం రంగు రవిక వస్త్రం, అంటే నీలం రంగు జాకెట్ ముక్క ఉంచాలి. రెండో పసుపు ముద్ద దగ్గర ఆకుపచ్చ రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. మూడో పసుపు ముద్ద దగ్గర తెలుపు రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. మొదటి పసుపు ముద్దకి నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. రెండవ పసుపు ముద్దకి మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం మహాలక్ష్మ్యై నమః అని 21 సార్లు చదవాలి. మూడవ పసుపు ముద్దకి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాసరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఇలా ఒక్కొక్క పసుపు ముద్దకు సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. పఠించేటప్పుడు ఇలా ప్రత్యేకంగా పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత 3 పసుపు ముద్దలకి కూడా కర్పూర హారతి ఇవ్వాలి. అలాగే మీరు పూజ చేసే సమయంలో మీరు వెలిగించినటువంటి దీపారాధన ప్రమిదలలో పచ్చకర్పూరం పొడిని కొద్దిగా కలపాలి. ఈ పచ్చకర్పూరం పొడి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. ఆ తర్వాత పూజ చేసి హారతి ఇవ్వాలి. 3 పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే బెల్లం పొంగలి 3 పసుపు ముద్దల దగ్గర నైవేద్యంగా సమర్పించండి. అలాగే 3 పసుపు ముద్దల దగ్గర తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు ఉంచి తాంబూలం కూడా సమర్పించండి. ఇలా చేస్తే దీన్ని ఐశ్వర్య త్రిశక్తి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఎవరైతే విజయదశమి రోజు ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను చేస్తారో వాళ్ళ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోయి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి మహిళామణులందరూ తప్పనిసరిగా ఉదయం పూట ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను చేయండి. అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. అలాగే విజయదశమి రోజు అమ్మవారిని ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. విజయదశమి సందర్భంగా మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి కానీ అమ్మవారి చిత్రపటానికి కానీ ఎర్రటి మందార పూలతో పూజ చేసినట్లయితే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. పద్మపుష్పాలతో అమ్మవారిని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. విజయదశమి రోజు ఎవరైనా సరే అబ్బాయి పుట్టాలనుకునే వాళ్ళు పద్మపుష్పాలతో అమ్మవారిని పూజించండి. త్వరలోనే
పురుష సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పద్మపుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు, జాతక దోషాలుండి పెళ్ళిళ్ళు బాగా ఆలస్యమవుతున్న వాళ్ళు సన్నజాజి పూలతో అమ్మవారిని విజయదశమి రోజు పూజించినట్లయితే వివాహపరమైన సమస్యలు తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా మంత్రజపం చేస్తూ ఉన్నట్లయితే ఆ మంత్రానికి తొందరగా సిద్ధి రావాలంటే విజయదశమి రోజు గన్నేరు పూలతో అమ్మవారిని పూజించండి. మంత్రసిద్ధి తొందరగా ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా సరే క్షణకాలంలో కోరికలు నెరవేరాలంటే, అంటే మనోభీష్టాలు చాలా తొందరగా నెరవేరాలంటే ఎర్ర తామర పూలతో అమ్మవారిని పూజించండి, లేదా జిల్లేడు పూలతో అమ్మవారిని పూజించండి. విజయదశమి రోజు జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజించినట్లయితే భక్తుల కోరికలు క్షణకాలంలో నెరవేరుతాయని దేవీ తంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే తుమ్మి పూలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి పట్ల విశేషమైన భక్తి పెరుగుతుంది. ఆ భక్తి వల్ల మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి. కొన్ని రకాలైన పత్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి తులసి దళాలన్నా, మరువమన్నా, దవనమన్నా ఎంతో ప్రీతిపాత్రం. ఎవరైనా విజయదశమి రోజు పుష్పాల మధ్యలో దవనం కట్టిన పుష్పమాలికను అమ్మవారికి సమర్పించినట్లయితే అగ్ని పురాణం ప్రకారం, దేవీ భాగవతం ప్రకారం ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలన్నా, వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా, మొండి బాకీలు త్వరగా వసూలు కావాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా పుష్పాల మధ్యలో దవనం కట్టిన పుష్పమాలికను అమ్మవారికి విజయదశమి రోజు సమర్పించండి. అలాగే తులసి దళాలతో అమ్మవారిని పూజించినా కూడా మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. విజయదశమి రోజు ఉసిరిక చెట్టు ఆకులతో అమ్మవారిని పూజిస్తే సర్వ కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయని నీలతంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో అమ్మవారిని పూజించడం, ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విజయదశమి రోజు మీరు మహానైవేద్యం సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. మహానైవేద్యం అంటే అన్నము, పప్పు, కూర, మీరు వండినటువంటి పదార్థాలన్నీ కూడా మడి వస్త్రం కట్టుకొని అమ్మవారికి సమర్పిస్తే దాన్ని మహానైవేద్యం అంటారు. అయితే మహానైవేద్యం సమర్పించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయ ముక్కలు కానీ, అరటిపండు ముక్కలు కానీ అమ్మవారికి సమర్పించిన అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారికి చెరకు ముక్కలన్నా, పేలాలన్నా కూడా ఎంతో ప్రీతిపాత్రం. ఈ రెండింటిలో ఏది విజయదశమి రోజు సమర్పించినా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. విజయదశమి రోజు పులిహోర సమర్పిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. అలాగే పాయసాన్నం సమర్పిస్తే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. విజయదశమి సందర్భంగా అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం పసుపు పరిహారం. విజయదశమి రోజు మీరేం చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు వినియోగించినటువంటి పసుపును కొద్దిగా గృహానికి తెచ్చుకోవాలి. మీరు గృహానికి తెచ్చుకున్నటువంటి ఆ పసుపులో మీ ఇంట్లో ఉన్నటువంటి పసుపును కొద్దిగా కలిపి ఒక వెండి భరిణెలో పోయాలి. మీ దగ్గర వెండి భరిణ లేకపోతే మామూలు భరిణెలో అయినా సరే అమ్మవారి ఆలయం నుంచి తెచ్చుకున్నటువంటి పసుపులో మీ ఇంట్లో పసుపును కొద్దిగా కలుపుకొని ఆ భరిణను పూజా మందిరంలో ఉంచాలి. ఆ భరిణకు విజయదశమి నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా ధూపం వేస్తూ ఉండాలి, అగరబత్తులు చూపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి ఈ పసుపు పరిహారం విశేషంగా సహకరిస్తుంది. దీనికి ప్రమాణం దేవీ భాగవతం. దేవీ భాగవతంలో సుధాముడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడి భార్య తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహర్షిని ప్రార్థిస్తే ఆ మహర్షి దయతలిచి ఈ పసుపుకు సంబంధించిన ఉపాయం చెప్పాడు. అప్పుడు సుధాముడి భార్య దేవాలయానికి వెళ్ళి పసుపు తెచ్చుకొని ఇంట్లో పసుపుతో పాటు కలిపి భరిణెలో ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల
సుధాముడికి సుధాముడి భార్యకి ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరాయని దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆర్థికపరమైన సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి ఈ పసుపు పరిహారం పాటించాలి. అలాగే చాలామంది మహిళామణులు భర్త సరిగా ఉండకపోవటం, భర్త వల్ల సమస్యలు ఎదుర్కోవటం, భర్త పిల్లల్ని భార్యని సరిగ్గా చూసుకోకుండా ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి భార్యలందరూ కూడా విజయదశమి రోజు కుంకుమ పరిహారం పాటించండి. విజయదశమి రోజు మీ గృహంలో కానీ దేవాలయంలో కానీ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. అలా వీలు కాని పక్షంలో దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అమ్మవారి ఆలయంలో విజయదశమి రోజు మెట్ల పూజ చేస్తే మీ భర్త మీకు అనుకూలంగా మారతాడు, భార్యా పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు. దేవాలయాన్ని శుభ్రం చేయటాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా సరే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాలు తొలగిపోవాలంటే వీలైనప్పుడల్లా దేవాలయం దగ్గరికి వెళ్ళటం, దేవాలయాన్ని చీపురుతో చిమ్మటం, దేవాలయాన్ని శుభ్రం చేయటం, దేవాలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం చేయాలి. దీన్ని సమ్మార్జన అంటారు. ఇలా చేస్తే మన కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విజయదశమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి అమ్మవారి ఆలయంలో సమ్మార్జన చేసిన, అమ్మవారి ఆలయంలో మెట్ల పూజ చేసిన కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా విజయదశమి రోజు పాటించే పచ్చకర్పూరం పరిహారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతిపాత్రం. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో శుక్రుడికి పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతిపాత్రం. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి, శుక్రుడికి అధిష్టాన దేవత లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి దేవికి పచ్చకర్పూరం అంటే ప్రీతిపాత్రం. కాబట్టి విజయదశమి రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఎవరైనా 100 గ్రాముల పచ్చకర్పూరాన్ని అమ్మవారి ఆలయంలో సమర్పించండి. ఆ పచ్చకర్పూరాన్ని దేవాలయంలో హారతి కోసం వినియోగించిన, లేదా అమ్మవారి నైవేద్యాలు తయారు చేసి వాటిలో ఈ పచ్చకర్పూరం కలిపిన జీవితంలో ఉన్నత పదవులు సిద్ధిస్తాయి. ఎవరైనా పనిచేసే చోట ప్రమోషన్లు తొందరగా రావాలంటే, పనిచేసే చోట ఉద్యోగంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండాలంటే, రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండాలంటే విజయదశమి రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి 100 గ్రాముల పచ్చకర్పూరాన్ని సమర్పించండి. రాజకీయ పరంగా, ప్రమోషన్ల పరంగా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి గంధం అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. విజయదశమి నాడు పాటించే గంధం పరిహారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే ఈ గంధంలో కూడా శక్తి గంధము అని ఒక ప్రత్యేకమైన గంధం ఉంటుంది. ఈ శక్తి గంధాన్ని అష్టద్రవ్యాలతో తయారు చేస్తారు. ఆ అష్టద్రవ్యాలు ఏంటంటే పచ్చకర్పూరం, శ్రీగంధం, కచోరి, చందనం, కుంకుమ పువ్వు, శిరసాల, జటామాంసి, గోరోజనం. వీటిని 8 శక్తివంతమైనటువంటి అష్టద్రవ్యాలు అంటారు. ఈ అష్టద్రవ్యాలతో తయారు చేయబడిన గంధాన్ని శక్తి గంధం అంటారు. ఎవరైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి శక్తి గంధం సమర్పిస్తే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇంటికి ఉన్నటువంటి ప్రయోగాలను తొలగింపజేసుకోవచ్చు. దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అంతటి శక్తి ఈ శక్తి గంధానికి ఉంటుంది. ఒకవేళ శక్తి గంధం మీకు అందుబాటులో లేకపోతే ఈ శక్తి గంధం తయారు చేయటానికి ఉపయోగించే ఈ అష్టద్రవ్యాలనైనా సరే అమ్మవారి ఆలయంలో సమర్పిస్తే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి, నకారాత్మక శక్తి తొలగిపోతుంది, గృహంలో సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, శక్తిగంధము వీటికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విజయదశమి రోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము త్రిసంధ్యలలో ఎల్లవేళలా మనస్సులో స్మరించుకుంటూ ఉంటే సంవత్సరం మొత్తం కష్టాలనేవి ఉండవు. మీకు ఏ కష్టం వచ్చినా దానికి వెంటనే పరిష్కార మార్గం కనిపిస్తుంది. జీవితంలో బాగా తీవ్రమైనటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టానికి వెంటనే పరిష్కార మార్గం కనిపిస్తుంది. అసాధ్యం అనుకున్నటువంటి పనులు సుసాధ్యం చేసే శక్తి కూడా ఆ ప్రత్యేకమైన నామానికి ఉంటుంది. ఆ నామం ఏంటంటే ఓం విశ్వమాత్రేయ నమః. ఇది నామం. విజయదశమి రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము
ఈ త్రిసంధ్యలలో కూడా ఓం విశ్వమాత్రేయ నమః అని మనస్సులో ఎల్లవేళలా స్మరించుకుంటూ ఉండండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం మీ కుటుంబంలో సభ్యులందరి మీద విశేషంగా ప్రసరిస్తుంది. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా విజయదశమి రోజు కొన్ని స్తోత్రాలు చదివినా విన్నా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వాటన్నిట్లో కూడా గొప్పదైనటువంటిది దుర్గా కవచం. ఈ దుర్గా కవచం అనేది బ్రహ్మదేవుడు మార్కండేయుడికి చెప్పాడు. అంటే అపమృత్యు దోషాలను పోగొట్టే శక్తి, అన్ని కష్టాలు పోగొట్టే శక్తి దుర్గా కవచానికి ఉంటుంది. స్మరణ మాత్రంతోనే దుర్గాదేవి అనుగ్రహించే శక్తి ఈ దుర్గా కవచానికి ఉంటుంది. అందుకే విజయదశమి రోజు దుర్గా కవచం విన్నా చదివినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం ప్రారంభించే సమయంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని ధర్మరాజు మహర్షులను ప్రార్థిస్తే మహర్షులందరూ కూడా దుర్గాదేవిని ప్రార్థించమని ధర్మరాజుకు చెప్తారు. అప్పుడు ధర్మరాజు దుర్గాదేవిని ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రం చేస్తాడు. దాన్ని ధర్మరాజకృత దుర్గా స్తోత్రం అంటారు. విజయదశమి రోజు ఈ ధర్మరాజకృత దుర్గా స్తోత్రాన్ని విన్నట్లయితే జీవితంలో ఒకప్పుడు బాగా జీవించి తర్వాత జీవితంలో అభివృద్ధి మొత్తం తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవం పొందుతారు. జీవితంలో పూర్వ వైభవం పొందాలనుకుంటే విజయదశమి రోజు ధర్మరాజకృత దుర్గాస్తుతిని వినాలి లేదా చదవాలి. అలాగే శత్రువులు రెండు రకాలుగా ఉంటారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు. ఈ రెండు రకాలైనటువంటి శత్రు బాధల్ని పోగొట్టే శక్తి ఒక ప్రత్యేకమైన స్తోత్రానికి ఉంటుంది. ఆ స్తోత్రము కురుక్షేత్రంలో అర్జునుడు చేసినటువంటి స్తోత్రం. కురుక్షేత్రంలో విజయం సాధించడానికి అర్జునుడు దుర్గాదేవిని స్తుతి చేస్తాడు. దాన్ని అర్జునకృత దుర్గాస్తుతి అంటారు. ఆ అర్జునకృత దుర్గాస్తుతిని విజయదశమి రోజు విన్నట్లయితే అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఈ రెండు రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే పెద్ద పెద్ద స్తోత్రాలు చదవటం వీలు కాకపోయినా, పెద్ద పెద్ద స్తోత్రాలు వినటం వీలు కాకపోయినా ఓం విశ్వమాత్రేయ నమః నామం పఠించినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాగే విజయదశమి రోజు సాయంకాలం పూట చేసే జమ్మి చెట్టు పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే అమ్మవారు అపరాజితాదేవి, రాజరాజేశ్వరీదేవి జమ్మి చెట్టు రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా విజయదశమి రోజు సాయంకాలం పూట ప్రత్యేకమైన విధి విధానాలతో జమ్మి చెట్టు పూజను నిర్వహించాలి. ఈ జమ్మి చెట్టు పూజను ఎలా నిర్వహించాలంటే ముందుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర చీపురుతో చిమ్మి అక్కడ ముగ్గు వేయాలి. బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ 3 తమలపాకుల్ని ఏర్పాటు చేసి ఆ 3 తమలపాకుల్లో కూడా 3 పసుపు ముద్దలను ఉంచాలి. ఐశ్వర్య త్రిశక్తి పూజ ఉదయం పూట ఏ విధంగా చేస్తామో సాయంకాలం జమ్మి చెట్టు దగ్గర కూడా 3 తమలపాకుల్లో 3 పసుపు ముద్దలు ఉంచాలి. అయితే ఈ 3 పసుపు ముద్దలలో మధ్యలో ఉన్నటువంటి పసుపు ముద్ద పేరు అపరాజితాదేవి, ఎడమవైపు ఉన్నటువంటి పసుపు ముద్ద పేరు జయాదేవి, కుడివైపు ఉన్నటువంటి పసుపు ముద్ద పేరు విజయాదేవి. అపరాజితాదేవి అంటే రాజరాజేశ్వరి అమ్మవారు, జయాదేవి, విజయాదేవి అమ్మవారి అనుచరులు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పూజ చేయాలి. ఇలా 3 పసుపు ముద్దలను ఉంచి ఆ పసుపు ముద్దలకి అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి. మధ్యలో ఉన్నటువంటి పసుపు ముద్దకి అక్షింతలతో పూజ చేస్తూ ఓం అపరాజితాదేవ్యై నమః అని 21 సార్లు చదవాలి. ఎడమవైపు ఉన్నటువంటి పసుపు ముద్దకు అక్షింతలతో పూజ చేస్తూ ఓం జయాదేవ్యై నమః అని 21 సార్లు పఠించాలి. కుడివైపు ఉన్నటువంటి పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం విజయాదేవ్యై నమః అని 21 సార్లు పఠించాలి. ఇలా అపరాజితాదేవి, జయాదేవి, విజయాదేవి ఈ ముగ్గురి స్వరూపంగా 3 పసుపు ముద్దలకి పూజ చేసి కర్పూర హారతిచ్చి 3 బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆ 3 పసుపు ముద్దలు తమలపాకులతో పాటు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇప్పుడు ఒక తెల్ల కాగితం తీసుకోవాలి. ఆ తెల్ల కాగితం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తెల్ల కాగితం పైభాగంలో ఓంకారము, స్వస్తికు గుర్తులు వేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరి పేర్లు ఆ తెల్ల కాగితం మీద రాయాలి. అలా రాసిన తర్వాత ఆ తెల్ల కాగితాన్ని జమ్మి చెట్టు తొర్రలో ఉంచాలి. 3 సార్లు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ తెల్ల కాగితం, కుటుంబ సభ్యుల పేర్లన్నీ రాసినటువంటి ఆ కాగితం తీసుకొని గృహానికి వెళ్ళి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి.
ఇలా ఎవరైతే విజయదశమి రోజు తెల్ల కాగితం మీద కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు దగ్గర ఉంచి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ కాగితం తీసుకుని ఇంటికి వెళ్ళి బీరువాలో దాచిపెట్టుకుంటారో వాళ్ళకి సంవత్సరం మొత్తం అపరాజితాదేవి రాజరాజేశ్వరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. 3 పసుపు ముద్దలు ఉంచి పూజ చేయటం వీలు కాకపోయినా సరే తెల్ల కాగితం మీద కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఈ ప్రత్యేకమైన విధి విధానం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇది పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యులందరి మీద అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు అంటే శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసేటప్పుడు భవిష్య పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. విజయదశమి రోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు భవిష్య పురాణంలో చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా తిరుగులేని విజయాలు కలుగుతాయని అనేక ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఏంటంటే శమీ శమయతే పాపం శమీ రోహిత కంటక ధరిత్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాణం యథాకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజిత. ఇది భవిష్య పురాణంలో చెప్పబడినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే శమీ శమయతే పాపం శమీ రోహిత కంటక అంటే అన్ని రకాలైనటువంటి పాపాలను పోగొట్టే జమ్మి చెట్టుకు నమస్కారం. రోహిత కంటక ఎర్రటి ముళ్ళున్నటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం. ధరిత్రి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని అంటే సాక్షాత్తు అర్జునుడి బాణాన్ని కలిగి ఉన్నటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం. అర్జునుడి ధనుస్సును కలిగి ఉన్నటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం. అంటే అర్జునుడు తన గాంధీవాన్ని ఒకానొక సమయంలో జమ్మి చెట్టు మీద ఉంచాడని మహాభారతంలో చెప్పారు. అందుకే ధరిత్రి అర్జున బాణానాం అన్నారు. అర్జునుడి గాంధీవాన్ని ధరించిన జమ్మి చెట్టుకు నమస్కారం. రామస్య ప్రియవాదిని అంటే శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించడానికి ముందు జమ్మి చెట్టుకు పూజ చేశాడు. అంతటి శక్తి కలిగినటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం. కరిష్యమాణ యాత్రాణం యథాకాలం సుఖమ్మయ నేను ఎప్పుడు యాత్రలు చేసినా సరే ఆ యాత్రలు విజయవంతం అవ్వాలి, నాకు అన్ని సుఖాలు కలగాలి. తత్ర నిర్విఘ్న కర్తృత్వం నేను సంవత్సరం మొత్తం ఏ పూజ చేసినా ఏ పని చేసినా నాకు విఘ్నాలు ఉండకూడదు. భవ శ్రీరామ పూజిత శ్రీరాముడిచే పూజించబడిన జమ్మి చెట్టుకు నమస్కారం అని అర్థం. అది ఈ శ్లోకంలో ఉన్న భావం. ఇది భవిష్య పురాణంలో చెప్పారు. కొన్ని ప్రామాణిక గ్రంథాలలో ఇంకొక సులభమైనటువంటి శ్లోకం కూడా చెప్పారు. భవిష్య పురాణంలో చెప్పబడిన శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఇంకొక సులభమైన శ్లోకం చదువుకోవచ్చు. ఆ సులభమైన శ్లోకం ఏంటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇది శ్లోకం. అంటే శమీ శమయతే పాపం అన్ని పాపాలు పోగొట్టే జమ్మి చెట్టుకు నమస్కారం. శమీ శత్రు వినాశనం శత్రుబాధలు పోగొట్టే జమ్మి చెట్టుకు నమస్కారం. అర్జునస్య ధనుర్ధారి అర్జునుడి ధనుస్సును ధరించిన జమ్మి చెట్టుకు నమస్కారం. రామస్య ప్రియదర్శిని రాముని చేత పూజించబడిన జమ్మి చెట్టుకు నమస్కారం. ఈ రెండో శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే అసలు శ్లోకాలేవి చదువుకోలేని వాళ్ళు తెల్ల కాగితం మీద కుటుంబ సభ్యుల పేర్లు రాసి జమ్మి చెట్టు దగ్గర ఉంచి ఓం అపరాజితాదేవి అయి నమః అని 3 సార్లు చెప్పుకుంటూ 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ఆ కాగితం గృహానికి తీసుకుని వెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకోండి. ఇలా చేసిన సంవత్సరం మొత్తం అపరాజితాదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయదశమికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ విధి విధానాలు పాటించడం, ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా సరే విజయ ముహూర్తంలో ఆ పనిని ప్రారంభించడం ద్వారా సంవత్సరం మొత్తం అపరాజితాదేవి అనుగ్రహం కలిగి అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మరొక్కసారి జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి పర్వదినం సందర్భంగా ఆ అపరాజితాదేవి రాజరాజేశ్వరీదేవి పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.